Been learning Vishnu Sahasranama name by name with detailed meaning. మనము విష్ణు సహస్రనామాలని వివరంగా ఉన్నటువంటి తాత్పర్యం అనుకోండి, భాష్యం అనుకోండి, వాటి ద్వారా నేర్చుకుంటున్నాము. టుడే వీఆర్ లెర్నింగ్ 42nd నేమ్ ఆఫ్ లార్డ్ విష్ణు. అనాధి నిధన, అనాధి నిధన, అనాధి నిధన. మనము ఈరోజు 42వ నామాన్ని నేర్చుకుంటున్నాము. అది అనాది నిధన. The one without Adi and Nidhana is Anadi Nidhana. Adi means the beginning or the one who is born. Nidhanam means destruction or termination. The Lord was not born and hence he is without death or an end. If one is born, death is certain. If it has been originated, it has to be terminated. Nobody can say when Mahavishnu, the Paramatma, was formed. There is a limit to the intelligence of even the most intelligent person. Therefore, we can believe that the Lord is beyond the grasp of the limited intelligence of human beings and also above human thought, indeterminable and without a beginning or an end. All created things are subject to continuous changes from birth to death. The change from childhood or the death of childhood leads to adolescence. In the same way, the death of adolescence leads to the birth of youth, and the death of youth leads to old age. Death of old age again leads to the journey of life to start with a new childhood. But the Paramatma, that is without a beginning or an end, is not subject to change or evolution. ఆది అనాది రెండింటికి డిఫరెన్స్ ఏంటి? ఆది అంటేనా ద స్టార్టింగ్, అనాది అంటే స్టార్టింగ్ లేనటువంటిది. నిధన, నిధన మీన్స్ డిస్ట్రక్షన్ ఆర్ టర్మినేషన్. ద లార్డ్ వాస్ నాట్ బోర్న్, ఆయనకి పుట్టుక లేదు, పుట్టుక లేనటువంటి దానికి చావు ఉండదన్నమాట. ఆయన ఎలాగ ఫామ్ అయ్యాడు అనేటువంటిది ఎంత ఇంటెలిజెంట్ పర్సన్ అయినా చెప్పలేడు. మోస్ట్ ఇంటెలిజెంట్ పర్సన్స్ యొక్క ఇంటెలిజెన్స్ కూడా అందని వాడు ఆ పరమాత్మ. హ్యూమన్ ఇంటెలిజెన్స్కి ఎలాగ అందుతాడో అందడనమాట, తెలియదు. అలాగే ఏదైతే పుట్టుతుందో దానికి చావు అనేటువంటిది కంపల్సరీ. ఇక్కడ భగవంతుడు పుట్టుకనే లేదు ఆయనకి, కాబట్టి చావు అనేటువంటిది ఉండదు. ఇప్పుడు మనం తీసుకున్నామంటేనే మన యొక్క హ్యూమన్ నేచర్ ఎట్లా ఉంటుంది? ఫస్ట్ బాల్యము, యవ్వనము, ముసలితనము, వృద్ధాప్యము, మళ్ళీ తిరిగి పుట్టడం. ఇది భగవద్గీతలో కూడా చెప్పి ఉందన్నమాట. కానీ పరమాత్మ ఎప్పుడు చేంజ్ లేకుండా ఉంటాడు, ఏ స్టేజు లేకుండా ఉంటాడు. ఎప్పుడు నిరంతరంగా ఒకటే స్టేట్ లోపల ఉండేటువంటి వాడు భగవంతుడు. మనకి పుట్టిన వెంటనే ఫస్ట్ చైల్డ్హుడ్ వస్తుంది, బాల్యం. బాల్యము నుంచి అడోలసెన్స్, కొద్దిగా పిల్లలమవుతాము. ఆ తర్వాత అది చావైపోయి, అది అంటే ఆ యొక్క స్టేట్ చనిపోవడం అనమాట. ఆ స్టేట్ లోపల ఇప్పుడు ప్రతి క్షణము మనం మారుతూ ఉంటాం అనమాట. ఒక స్టేట్ ఆఫ్ పొజిషన్ నుంచి ఇంకొక స్టేట్ ఆఫ్ పొజిషన్కి వెళ్తూ ఉన్నామంటేనే ఫస్ట్ స్టేట్ ఆఫ్ పొజిషన్ మారిపోయింది, చనిపోయింది అనమాట. అట్లా బాల్యము, యవ్వనము, వృద్ధాప్యము, ఈ రకంగా అవన్నీ తర్వాత కూడా ఇంకొక చేంజ్ ఏంటంటే చనిపోయిన తర్వాత దేహమే విడిచి మళ్ళీ కొత్త జన్మనెత్తి కొత్త బాల్యాన్ని స్వీకరిస్తాం మనం. ద లార్డ్ ఈజ్ ఓమ్నీ ప్రజెంట్. యాజ్ దెర్ ఈజ్ నో మోర్ స్పేస్ ఫర్ హిమ్ టు స్ప్రెడ్, హీ డస్ నాట్ గ్రో ఆర్ ఎక్స్పాండ్. లార్డ్ అంతటా ఉన్నాడు. అంతటా అంటే ఇంక ఏదేదైతే ఉందో అదంతా. సో అక్కడ నుంచి ఇంకా ఎక్స్పాండ్ అవ్వడానికి ఛాన్స్ లేదు. కాబట్టి భగవంతుడు నిరంతరంగా ఒకటే స్టేట్లో ఉంటాడు. ఇఫ్ ద లార్డ్ కాంట్రాక్ట్స్, దేర్ విల్ బి సమ్ ఎంప్టీనెస్ క్రియేటెడ్ ఇన్ స్పేస్. అక్కడ ఒకవేళ భగవంతుడు కాంట్రాక్ట్ అయ్యాడంటే, దగ్గరికి అవ్వబడినాడంటే, అక్కడ స్పేస్లో ఎంప్టీనెస్ అంటే ఖాళీ తత్వము, ఖాళీగా ఉండేటువంటిది వస్తుంది. సో అది పాసిబిలిటీ లేదనమాట. యాజ్ దిస్ కెనాట్ హ్యాపెన్, హీ డస్ నాట్ బికమ్ స్మాలర్ ఆల్సో. కాబట్టి ఎలాగైతే ఉన్నాడో ఇప్పుడు సేమ్ అలాగే ఎప్పటికీ ఉంటాడనమాట భగవంతుడు.
He is in the same form at all times. This is the reason why ఆయన ప్రతి క్షణము ఒకటే రకంగా ఉంటాడు, ఆల్ టైమ్స్, అన్ని కాలాల్లో. దిస్ ఈస్ ద రీజన్ వై ద లార్డ్ ఈస్ కాల్డ్ అనాది నిధన. అనాది నిధన, ద వన్ వితౌట్ ఆది అండ్ నిధన. ఎవరికైతే పుట్టుక మరియు చావు లేవో అతడే అనాది నిధన. Thank you for watching entire video. I request you all to subscribe to my YouTube channel, and at the same time please give these links to your friends who are spiritually inclined, especially those who have been reciting Vishnu Sahasranama Stotra for long time. For them it is more beneficial. Why? Because they have been reciting without knowing the meaning as on date. Now the time has come. That's the reason why your friend through you will get this link and then understand what each and every name means. I request you to share it, because not only to benefit them but to benefit yourself and then give the benefit to me also. Why? Because we are enabling them to learn the meaning of Vishnu Sahasranama name by name, by which they will be getting punya phala. Of that a share will come to you. Of that share I'll get a share. That's the reason why I request you humbly, very very politely, to share this video links with the friends and relatives who have been reciting Vishnu Sahasranama Sutra for long time. Thank you so much for watching. Have a nice day to you.